అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు వారేమన్నా మామూలుగా సామాన్య వ్యక్తి ఏం కాదు కదా. ఆయన కూడా అసెంబ్లీలో అనేక సందర్భాలలో మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, ఆర్థిక శాఖ మంత్రిగా ఇతర అనేక శాఖలు నిర్వహించిన వ్యక్తి. ఆయన ఏదో సంఘ విద్రోహ శక్తికి మాదిరిగా గేటు బయటకు జరగటంగానే మామూలుగా పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ఏదైతే సవాల్ చేశారో అది తప్పు అని నిరూపిస్తాము, నాది తప్పు అయితే నేను ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి చెప్పారు. మరి మీది తప్పు అయితే, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అని నిరూపితమైతే మరి బావమర్దుల వెంట రాజీనామా మాట రావట్లేదు తప్పుకుంటామని చెప్పిరండి. రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటారు సిద్ధం అని చెప్పేసి మామూలుగా కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఆ మాట మీద నిలబడి ఉంటారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మీరు చెప్తున్నది శుద్ధ అబద్ధం, అది రుజువు చేస్తాం. మీరు చెప్పేది నిజమైతే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. నిన్న జూపల్లి గారు మామూలుగా మేము ఆడి నుంచి అటైపోయి, నేను రుజువు చేయలేకపోతే ఆడి నుంచి అటైపోయి స్పీకర్ దగ్గర నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తా అని చెప్పారు. తప్పుకున్నది వారు, పారిపోయింది వాళ్ళు, తప్పించుకున్నది వాళ్ళు, వక్రీకరించేది వాళ్ళు. ఇప్పటికి కూడా ఒకవేళ చర్చకు సిద్ధం అంటే ఎక్కడ చర్చ పెట్టినా కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఎందుకు అసెంబ్లీలో పెట్టొచ్చు కదా, అసెంబ్లీలో చర్చించండి, అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయండి, దానిపైన ఓటింగ్ పెట్టండి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళ అవసరాల కోసం బిల్లులు పాస్ చేయించడం కోసం అసెంబ్లీ సమావేశాలను సైతం కుదించి ప్రతిపక్షాల గొంతును నొక్కిరే తప్ప మేమెప్పుడు అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోలేదండి. మేము వాయిదా తీర్మానాలు ఇచ్చినాం. అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం రైతులు కానీ ఇతరత్ర వర్గాలు కానీ ఏ విషయాల గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాల మీద చర్చ పెట్టాలని వాయిదా తీర్మానాలు ఇస్తే ఏకపక్షంగా వాయిదా తీర్మానాలని తోసిపుచ్చారు తప్ప చర్చ చేపట్టలేదు. అనుకున్న సమయానికంటే కుదించి మరి వాళ్ళు అసెంబ్లీ సమావేశాలను అడావిడిగా చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి కాబట్టి 6 నెలలకోసారి పెట్టే ఆనవాయితీ ప్రకారం అసెంబ్లీ సమావేశాలు పెట్టి 2 రోజులకి 4 రోజులకి 5 రోజులకి కుదించుకొని ప్రతిపక్ష వాళ్ళని మాట్లాడతారేమని సస్పెండ్ చేసి గొంతు నొక్కి మార్షల్స్ పెట్టి బయటపడేసి. ఇప్పటికి కూడా మేమేమంటున్నామంటే తెలంగాణ గౌరవాన్ని కాపాడటానికి, ఎవరు ఏం చేసిరు అనేది నిరూపించడానికి మీరు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి అందాల పోటీల్ని నిర్వహించారు, ఫుట్బాల్ ను బ్యాచ్ పెట్టారు, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, రైతు బంధు ఇచ్చినాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజానీకానికి తెలవడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు సంపూర్ణంగా ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు సంపూర్ణంగా చర్చ ఎటువంటి అంతరాయం లేకుండా నడిపియండి. మేము అన్నిటి కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.